హే గైస్, వెల్కమ్ టు మూవీస్ చాట్. ఈ వీడియోలో అమెజాన్ ప్రైమ్ లో ఉన్న 8 తెలుగు డబ్డ్ మూవీస్ లిస్ట్ చెప్తా. లాస్ట్ వీడియోలో 8 తెలుగు డబ్డ్ మూవీస్ లిస్ట్ పెట్టినా ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే సపోర్ట్ చేయండి, మంచి మోటివేషన్ వస్తుంది వీడియోస్ చేయడానికి. సరే, ఇప్పుడు వీడియో లోపలికి వెళ్ళిపోదాం. మళ్ళీసారి నంబర్ 1 లో ఉండేది ఎఫ్ మేరీ కిల్. 2025 లో రిలీజ్ అయిన ఒక మూవీ. గైస్, ఇది ఒక రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఒక సీరియల్ కిల్లర్ మూవీ. ఒక అమ్మాయి ఉంటది, తను వచ్చి ఒక ముగ్గురుతో డేటింగ్ వెళ్తది. దాని తర్వాత అమ్మాయికి తెలుస్తుంది నువ్వు వెళ్ళిన ముగ్గురులో ఒక్కరు వచ్చేసి సీరియల్ కిల్లర్ అనేసి. ఈ అమ్మాయికి క్రైమ్స్ మీద వీటి మీద అంతా చాలా ఇంట్రెస్ట్ అనమాట. దాని తర్వాత ఈ అమ్మాయి ఏం చేసింది అనేదే మిగతా స్టోరీ. గైస్, ఈ మూవీ స్లోగా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అలానే సస్పెన్స్ లోకి వెళ్తది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడడం అస్సలు కుదరదు, ఎందుకంటే చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి. ఇంకా ఇల్లీగల్ మత్తు పదార్థాలు అలాంటివి యూజ్ చేసింటారు. ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ మూవీ చూడాలంటే ఈ మూవీ మీరు చూడొచ్చు. మూవీ ఏమో అంత సీరియస్ గా కూడా ఉండదు, ఫుల్ గా కొంచెం ఫన్ గా కూడా ఉంటది. అంటే కొంచెం ఒక మోడర్న్ జనరేషన్ స్టైల్లో ఉంటది. స్క్రీన్ ప్లే ఇంకా స్టోరీ టెల్లింగ్ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే మూవీ చూస్తున్నంత సేపు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు అయిండొచ్చు అని మనమే అలా థింకింగ్ లో పడిపోతాం. ఒక డీసెంట్ కామెడీ థ్రిల్లర్. మళ్ళీ నంబర్ 2 లో ఉండేది అనదర్ సింపుల్ ఫేవర్. ఇది కూడా రీసెంట్ మూవీనే. ఈ మూవీ వచ్చి సింపుల్ ఫేవర్ కి సీక్వెల్ అన్నమాట. ఈ మూవీ వచ్చి కొంచెం అలా డార్క్ కామెడీ ఇంకా అలా థ్రిల్లింగ్ ఉంటది. ఎమిలీ అనే ఒక క్యారెక్టర్ కి వెడ్డింగ్ ఉంటది. సో తను తన ఫ్రెండ్ స్టెఫనీ అనే మెయిన్ క్యారెక్టర్ ని ఇన్వైట్ చేస్తుంది. మంచిగా స్టోరీ వెళ్తూ ఉంటది అలా, కానీ అక్కడ ఒక మర్డర్ జరిగిపోతుంది. అక్కడ నుంచి మూవీ అలా ఒక ట్విస్ట్ తీసుకుంటది అనమాట. చాలా సీక్రెట్స్ రివీల్ చేయడం ఇంకా కొన్ని ట్విస్ట్ లాంటివి ఉంటాయి. ఈ మూవీ కూడా ఫ్యామిలీతో చూడడం అస్సలు కుదరదు. చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి. ఒక మంచి థ్రిల్లింగ్ మర్డర్ మిస్టరీ చూడాలంటే ఈ మూవీ మీకోసం. మంచిగా ఎంజాయ్ చేస్తారు, మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. మళ్ళీ నంబర్ 3 లో ఉండేది మై స్పై ద ఇటర్నల్ సిటీ. 2024 లో రిలీజ్ అయింది. ఈ మూవీ వచ్చి ఒక రూటీన్ హాలీవుడ్ యాక్షన్ మూవీ అన్నమాట. జేజే అని ఒక స్పై ఉంటాడు. అంటే తను స్పై అనేసి ఎవరికి తెలియకుండా ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగానే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అలా ఒక రోజు వాళ్ళ కూతుర్ని స్కూల్ ట్రిప్ కి తీసుకెళ్తారు, రోమ్ కి. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒక ప్రాబ్లం లో ఇరుక్కుపోతారు. దాని తర్వాత ఈ జేజే ఇంకా తన కూతురు ఇంకా కొన్ని టీమ్ మెంబర్స్ కలిసి ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేదే మూవీ. ఈ మూవీలో కామెడీ సీన్స్ చాలా బాగానే పెళ్ళింటాయి. సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా యాక్షన్ సీన్స్, సస్పెన్స్ చేసింగ్ సీన్స్ అన్ని చాలా బాగుంటది. ఒక క్లీన్ యాక్షన్ కామెడీ మూవీ. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ నంబర్ 4 లో ఉండేది సమారిటన్. ఈ మూవీ వచ్చి ఒక హిడెన్ జెమ్ అన్నమాట. అసలు ఎలా ఇన్ని రోజులు చూడలేదు అని చాలా ఫీల్ అయింది. ఒక చిన్న కుర్రాడు ఉంటాడు, తనకి వచ్చి సూపర్ హీరోస్ ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. వాళ్ళ పక్కింట్లో ఒక వయసు అయిన ఒక మ్యాన్ ఉంటాడు, అదే సిల్వెస్టర్ స్టాలోన్. సో ఆ కుర్రాడికి ఆ ఓల్డ్ మ్యాన్ వచ్చి ఒక సూపర్ హీరో అని వాడికి ఒక డౌట్ ఉంటది. కానీ వరల్డ్ దృష్టిలో ఆ సమారిటన్ అనే సూపర్ హీరో చాలా రోజుల ముందరే చనిపోయినాడు అని అనుకుంటారు. దాని తర్వాత ఆ ఓల్డ్ మ్యాన్ ని ఈ పిల్లోడు వచ్చి మళ్ళీ ఎలా సూపర్ హీరోలా మార్చాడు, వరల్డ్ కి ఎలా రివీల్ అయ్యాడు అనేది స్టోరీ. ఈ మూవీలో ఫైట్ సీన్స్ ఇంకా యాక్షన్ సీన్స్ అయితే సూపర్ ఉంటది. అలాగే తను సూపర్ హీరో అని ప్రూవ్ చేయడానికి కొన్ని విషయాలు చేస్తారు, అవన్నీ సూపర్ సాటిస్ఫైయింగ్ గా ఉంటది. ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఇంకా కిడ్స్ కూడా చూడొచ్చు, చాలా ఎంజాయ్ చేస్తారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీస్ అని చెప్పొచ్చు. తప్పకుండా మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. మళ్ళీ నెంబర్ 5 లో ఉండేది టెరిఫైయర్ 2. గైస్, హానెస్ట్ గా చెప్తున్నా, మీరు లైట్ హార్టెడ్ పర్సన్ అయితే ఈ మూవీ అస్సలు చూడకండి. అంటే చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అసలు ఏముందని నేను చూసిన మూవీలో నిజంగా కాసేపటి తర్వాత అసలు చూడలేకపోయినాను. అంత బ్రూటల్ సీన్స్ ఉంటాయి. స్టోరీ ఏం పెద్దగా ఉండదు. ఒక డీమన్ వచ్చేసి ఒక క్లౌన్ రూపంలో వచ్చి ఆ సిటీలో అందరినీ చాలా బ్రూటల్ గా వెతికి చంపుతూ ఉంటాడు. ఇలా కూడా చంపుతారా అని ఒక ఫీల్ వస్తుంది. వెరైటీగా చంపుతాడు. మీరు ఈవిల్ డెడ్ ఇంకా రాంగ్ టర్న్ ఇలాంటి మూవీస్ చూసే వాళ్ళైతే పక్కా నచ్చుతుంది. కానీ చాలా బ్రూటల్ రా సీన్స్ ఉంటాయి, ఆయన కొంచెం చూసుకోండి. మళ్ళీ నెంబర్ 6 లో ఉండేది G20. ఈ మూవీ వచ్చి ఒక సూపర్ యాక్షన్ థ్రిల్లర్. 20 పవర్ఫుల్ వరల్డ్ లీడర్స్ వచ్చి ఒక ప్లేస్ లో గ్యాదర్ అవుతారనమాట. ఆ G20 సబ్మిట్ అనే ఈవెంట్ కి. ఆ టైం చూసి ఒక టెర్రర్ గ్యాంగ్ ఆ బిల్డింగ్ ని హైజాక్ చేస్తారు. కానీ అక్కడ ఒక లేడీ ఉంటది, తను వచ్చి ఒక వెల్ ట్రైన్డ్ ఫైటర్ ఇంకా మిలిటరీ పర్సన్ అనమాట పాస్ట్ లో. సో తను ఆ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేసింది, ఇంకా ఆ టెర్రర్ గ్రూప్ నుంచి అందరిని ఎలా కాపాడింది అనేదే స్టోరీ. ఈ మూవీలో అయితే సూపర్ హై సీన్స్ కొన్ని ఉంటాయి. ఇంకా విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది. ద బాయ్స్ సిరీస్ లో చూసింటారు మీరు, హోమ్ ల్యాండర్ అనే ఒక క్యారెక్టర్. సో తనే దీంట్లో విలన్ అనమాట. ఈ మూవీలో అలాంటి వల్గర్ సీన్స్ ఏమి ఉండవు, కానీ చాలా వైలెన్స్ ఉంటది. ఫ్యామిలీతో పీస్ఫుల్ గా చూడొచ్చు. ఒక వన్ నైట్ లో జరిగే ఒక సూపర్ యాక్షన్ మూవీ. మళ్ళీ నెంబర్ 7 లో ఉండేది నైట్ వాచ్ డీమన్స్ ఆర్ ఫర్ ఎవర్. ఈ లిస్ట్ లోనే నా ఫేవరెట్ మూవీ ఇది. నిజంగా సూపర్ థ్రిల్ ఇచ్చింది. ఈ మూవీ 1994 లో వచ్చిన నైట్ వాచ్ కి సీక్వెల్ అనమాట. ఈ మూవీలో ఎమ్మా అనే మెయిన్ క్యారెక్టర్
ఫారెన్సిక్ బయాలజీ స్టూడెంట్. ఒక నైట్ వాచ్ జాబ్ తీసుకుంటది అనమాట. బేసిక్లీ ఏంటంటే తన ఫ్యామిలీలో పాస్ట్ లో చాలా హారర్ ఇన్సిడెంట్స్ జరుగుంటాయి. అంటే వాళ్ళ మదర్ సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి. సో దాని తర్వాత తనకు తెలుస్తుంది ఈ అన్నిటికీ కారణమైన ఆ సీరియల్ కిల్లర్ ఇంకా బతికే ఉన్నాడనేసి. సో తన గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మీరు మూవీ స్టార్ట్ అయిన కాన్సెప్ట్ కే హుక్ అయిపోతారు. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ సూపర్ న్యాచురల్ సీన్స్ ఇంకా డిస్టర్బింగ్ విజువల్స్ అన్ని కొన్ని ఉంటాయి. కిడ్స్ కి అయితే అస్సలు సూట్ కాదు. ఒక సూపర్ ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీ చూడాలి అనుకుంటే డెఫినెట్ గా ఈ మూవీ మీకోసం. ఫైనలీ మన లిస్ట్ లో నెంబర్ 8 లో ఉండేది ద బ్లాక్ అవుట్. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అసలు ఈ మూవీ అయితే సూపర్ ఫీల్ ఇస్తుంది. వరల్డ్ మొత్తం బ్లాక్ అవుట్ అయిపోతుంది, అంటే కొంచెం కూడా లైట్ ఉండదు అనమాట. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందని కొంచెం కూడా ఐడియా ఉండదు. కానీ అక్కడ ఒక చిన్న గ్రూప్ ఉంటది ఈస్టర్న్ యూరోప్ లో. వాళ్ళు వచ్చి అక్కడ ఏం జరుగుతుందని కనిపెట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. దాని తర్వాత ఒక పెద్ద వార్ జరుగుతుంది. అది ఎవరితో అని నేను చెప్పను, అది మీరే మూవీలో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఇంకా వార్ వచ్చి సూపర్ హై ఇస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ సైఫై మూవీ ఇది. సినిమాటోగ్రఫీ ఇంకా విజువల్స్ అని చాలానే బాగుంటది. ఈ మూవీ మీరు ఫ్యామిలీతో చూడొచ్చు, అలాంటి సీన్స్ ఉండవు, కానీ వైలెన్స్ ఎక్కువ ఉంటది. మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టదు. ఆ మ్యూజిక్, ఆ బిల్డప్ సీన్స్ అన్ని చాలా ఎంగేజింగ్ గా పెడతది. సో వీకెండ్ కి ఒక సూపర్ థ్రిల్లర్ సైఫై మూవీ చూడాలంటే ఈ మూవీ పక్కా మీకోసం. సో ఇది వాళ్ళ వీడియో లిస్ట్ అనమాట. డెఫినెట్ గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, చాలా మందికి రీచ్ అవుతుంది. ఇంకో మంచి వీడియో లిస్ట్ తో కలుద్దాం. సీ యు ఆల్.